హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనొకటి ఈ షర్ట్ తోటి పిల్లో కవర్ చేస్తున్నానండి. అంటే ఇది వాడట్లేరు పిల్లలు, అందుకోసం అనేసి దీన్ని కట్ చేసి ఓ పిల్లో కవర్ చేద్దామనేసి. అంటే షేడ్ అయిపోయింది కాలర్ దగ్గరకి, ఇట్లా మొత్తం బాగుంది. ఐరన్ చేసి షేడ్ అయిపోతాయి కదా, ఆఫీస్లకు పనికిరావు. అందులో కూడా కాటన్ కాబట్టి ఇది తొందరగా దగ్గరికి చిన్నగా అయిపోయింది అన్నట్టుగా పక్కకు పెట్టేశారు పిల్లలు. అందుకోసమని నేను ఇక ఒకటి పిల్లో కవర్ చేద్దాం అన్నట్టుగా దీన్ని కట్ చేస్తున్నాను. ఇదే అండి, మనము స్క్వేర్ రౌండ్ అయిన తీసుకోవచ్చు, స్క్వేర్ అయిన తీసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, నాలుగు దిక్కుల సమానంగా, అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా స్క్వేర్గా తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఇట్లా మాప్తో కూడా కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మొత్తం నేనైతే చాక్ పీస్ తోటి మొత్తం మార్క్ చేస్తున్నా. ఇలా కూడా కరెక్ట్గా అనిపించలేదు అనుకోండి, మనం టేప్ తీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ ఈ సైడ్ ఎంత ఉందో అటు సైడ్ అంతే సేమ్ కరెక్ట్గా మార్క్ చేసుకొని 14.5 పెట్టిన దీనికి దానికి కథం కింద పైన 4 దిక్కుల కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్గా వస్తుంది. అంతే, ఏం లేదు. ఏదేమన్నా ఇదే అన్నట్టుగా చాలా కరెక్ట్గా కనిపిస్తాయి కార్నర్స్ అన్నట్టుగా స్క్వేర్ తీసుకోవాలి అంతే. ఇలా మార్క్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇది ఇలా కట్ చేయాలి. ఇవి గుండీలు అట్లనే ఉంటాయండి. మనము కుట్టినాక అసలు గుండె మనకి ఏది ప్రాబ్లం లేదు. గౌషన్ లాగా మంచిగా ఉంటుంది, మెత్తకు బాగుంటుంది. మెత్తగా అందులో పెట్టుకోవడానికి ఉక్స్ గిక్స్ ఏం కుట్టనవసరం లేదు. అలా 4 అది కట్ చేసుకొని పెట్టుకున్నాక మనం ఈ హ్యాండ్స్ కూడా తీసుకోవాలండి. ఈ హ్యాండ్స్ కూడా పనికొస్తాయి. దీనికే మెత్త కుషన్కే మంచిగా డిజైన్గా పెట్టుకోవడానికి ఈ హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని మనం పీసులు చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇక్కడ లావు ఉంటుంది కదా, అక్కడ కాకుండా లావు లేని దగ్గర మొత్తం కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అట్లా 3 ఇంచెస్ లాగా పీసెస్ కట్ చేసుకోవాలి పొడుగ్గా. 3 ఇంచెస్ వెడల్పుతోటి పొడుగ్గా కట్ చేసుకోవాలి మొత్తం. ఇవి అది లావు ఉంది కదా, అవి తీసేసేయాలండి. అదైతే కుట్టు పడదు, అట్లాంటివి తీసి పడేయాలి. లావు ఉంటుంది కదా హ్యాండ్స్ దగ్గర. నేనైతే ఇవి ముక్కలు చేసుకున్నా. ఇక ఇది ఇట్లా ముక్కలు చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకోవాలండి అన్నీ. 2 చేతులు కూడా అట్లనే చేసుకోవాలి. సేమ్ డిట్టో ఇది కూడా అట్లనే. మనకి ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలుగా చేసుకోవాలండి. ఇవి ఏదైనా మనం చేసుకుంటేనే దానికి ఫలితము, మనం ఎంత నిదానంగా చేసుకుంటామో అంత అట్రాక్షన్గా అనిపిస్తుంది. ఇవన్నీ తీసుకొని మిషన్ మీద కుట్టాలండి. ఇప్పుడు పీసెస్ మొత్తము ఇవి బటన్స్ ఉన్నది పక్క పట్టేయాలి. ఇది ఒక్కటి తీసుకోవాలండి. ఆ బటన్స్ ఉన్నది మన గుండీలు ఉంటాయి కదా, గుండీలు ఉన్నది పక్క పెట్టేసి
మనము అదొక్కటి పైనది ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మనము కుచ్చులు పెట్టుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఇట్లా మొత్తం సైడ్లకు కుట్టుకోవాలి. ఒకటి ఇట్లా సన్నగా, ఎందుకంటే కట్ చేసింది ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఒక్కొక్క పీస్ అన్నీ ఇట్లా కుట్టుకోవాలండి. అన్నీ ఇలా కుట్టుకొని మనం కుచ్చులు ఇంత 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 జరుపుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి. ఇంత ఇట్లనే కరెక్ట్గా ఇంతనే ఉండాలని ఏం లేదు, మామూలుగా కుచ్చులు పెట్టుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగో ఇలా మొత్తము ఇవన్నీ ఇట్లా అన్నీ జాయింట్ చేసుకొని కుచ్చులన్నీ పెట్టేసుకోవాలండి. కానీ హ్యాండ్స్ అవి ఇప్పుడు 2 ముక్కలు ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి ఆ పైది ఇప్పుడు గుండీలది కాకుండా గుండీలది పక్కకు పెట్టేసేయాలి. ఇది ఒక్కటి తీసుకోవాలండి, ఇది ఒక్కటి తీసుకోవాలి, గుండీలది కాకుండా ఆ గుండీలు పక్కకు పెట్టేసి ఇది ఒక్కటి తీసుకొని మనం ఇది సెంటర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది స్క్వేర్లు ఉంది కదా, స్క్వేర్లు అంటే 4 మడతలు వేసేసి స్క్వేర్ మనం మధ్యలో సెంటర్ పెట్టుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేస్తే సెంటర్ వచ్చేస్తుంది. అక్కడ చాక్ పీస్ తోటి ఇట్లా ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి, సెంటర్ వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్ వస్తుంది. మనం కరెక్ట్గా ఆడ చాక్ పీస్ తోటి మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఖాళీ ఇక్కడ సైడ్కి పోతే బాగుండదు కదా, అందుకోసం ఖాళీ కొంచెం ఇలా పెట్టుకొని ఇవన్నీ వాటికి చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలండి. సెంటర్గా కార్నర్ సెంటర్లో పెట్టేసి మొత్తము రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. అందుకోసమే అది సెంటర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటే బాగోదు అన్నట్టుగా ఇది చాక్ పీస్ తోటి ఇట్లా మార్క్ పెట్టుకొని అక్కడ ఇగో ఇలా ఇలా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టినాం కదా కార్నర్లు, అందుకేనండి కుట్టింది. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా తిప్పుకుంటా ఒకదాని పక్కన ఒకటి. ఇప్పుడు మళ్ళీ అది కుట్టినాం కదా, ఇలా కుట్టినాం కదా, దాని కిందికి వెళ్ళి ఇట్లా దగ్గర కుట్టుకుంటా రావాలండి. ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం కుచ్చులు పెట్టినాం కదా, దానికి ఆ క్లాత్ మీద ఫ్లవర్ లాగా కుట్టినట్టు అనిపిస్తుంది. ఫ్లవర్ కుట్టినట్టు మంచిగా మొత్తం నిదానంగా ఇలా రౌండ్గా కుట్టుకుంటూ రావాలండి. ఇదిగోండి ఇలా ఫ్లవర్ అయిపోయింది మొత్తము. ఇట్లా ఒక దాని వెనకాల ఒకటి ఇట్లా మొత్తం మనం లాంగ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉల్టా వేసుకోవాలండి. ఈ బటన్స్ కూడా ఉల్టా వేసుకోవాలి, ఫ్లవర్ కూడా లోపలికి ఉల్టా. ఇప్పుడు మనము 4 సైడ్లో కుట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు మొత్తం ఫ్లవర్ కుట్టేసినాక మనము మొత్తము ఇది గౌన్షన్ అయితే కుట్టేసుకోవాలండి. మొత్తము 4 దిక్కుల నేను 4 దిక్కులో కుట్టేసాను చూడండి. మొత్తము ఇట్లా కుట్టేసుకోవాలి. అది లోపలికి ఫ్లవర్ లోపల ఉంది కదా, మనం ఇప్పుడు ఉల్టా తీయాలండి. ఇప్పుడు ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ ఇప్పేసి మనం ఉల్టా తీస్తే ఈజీగా మెత్తగా వస్తుంది. ఒక డెకరేషన్ ఐటమ్ లాగా చాలా బాగుంటుందండి లుక్. మనం సోఫాల మీద కూడా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది.
చూడండి. ఖాళీ మళ్ళీ మనము క్లాతులు అవన్నీ అండి శారీ వచ్చే క్లాతులు ఉంటాయి కదా, బ్లౌజ్ పీసులు అన్నీ అన్నీ ఓ దగ్గర పెడతాం కదా, ఇవి ఇట్లా కూడా యూజ్కి వస్తుంది. చాలా మంచిగా బాగుంటుందండి. లేకపోతే మనము ఏదన్నా పత్తి కూడా ఉంటుంది కదండి, అట్లాంటిది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇవైతే పెట్టి చూపిస్తున్నాను. ఎన్నో ఉన్నాయి, అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. అంటే ఆ బ్లౌజు అది మెత్తగా కూర్చొని టైట్ అయ్యేదాకా పెట్టుకొని కరెక్ట్గా 4 దిక్కులా మంచిగా సర్చ్ చేసుకొని, ఇదిగోండి ఎంత లుక్ చాలా బాగుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి మీరు లైక్ చేశారంటే. ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి మెత్తం సోఫాల మీద పెట్టుకోవచ్చు, బెడ్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇట్లా డెకరేషన్గా. ఖాళీ ఒక షర్ట్ పీస్ తోటి, ఇగో ఇది మొన్న చేసింది, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా అదిగోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.